హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము బెల్లం గవ్వల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇలా చేసుకుంటే కరకరలాడుతూ పర్ఫెక్ట్గా వస్తాయండి గవ్వలైతే. బెల్లం గవ్వల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులోనే ఒక పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నాను. దీన్ని సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారండి. ఇలా వేసుకొని ఇందులోని ఒక చిటికెడు ఉప్పు, ఒక చిటికెడు వంట సోడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని పిండి మొత్తాన్ని ఓసారి కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు కప్పు నెయ్యిని కాచి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం వేసుకున్న నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో మనం వేసుకున్న నెయ్యి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి చేత్తోటి కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇలా మనం వేసుకున్న నెయ్యి మొత్తం పిండిలో కలిసే విధంగా కలుపుకున్న తర్వాత చేత్తోటి కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ముద్దవ్వాలండి. ఇలా అయిందంటే ఇది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టు పిండి. ఒకవేళ మీకు ముద్దగాని కాకపోతే ఇంకొంచెం నెయ్యిని వేడి చేసుకొని వేసుకొని పిండి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ పిండి మొత్తాన్ని ముద్దలా కలుపుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది మరీ సాఫ్ట్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి. సెమీ సాఫ్ట్గా ఉండాలి పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది. చూసారు కదండి, పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలండి. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న బాల్స్లా రెడీ చేసుకోవాలి. మీరు తయారు చేసుకునే గవ్వలు ఎంత సైజులో అయితే కావాలనుకుంటారో అంత సైజుకు సరిపడినంత పిండిని తీసుకొని ఇలా బౌల్లా రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బాల్స్లా రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. గవ్వల్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ నేను గవ్వలు చేసుకునే చెక్కను తీసుకొని మనం రెడీ చేసుకొని పెట్టుకున్న పిండి బాల్స్ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేలితోటి ఈ విధంగా ఒక సైడ్ నుంచి ప్రెస్ చేస్తూ కిందకి అంటే ఈజీగా వచ్చేస్తాయండి గవ్వలైతే. ఇదే విధంగా అన్ని గవ్వల్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. చూసారు కదండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న గవ్వల్ని ప్యాన్కి సరిపోయిన గవ్వల్ని వేసుకోవాలి. ఇలా ప్యాన్కి సరిపోయిన గవ్వలు వేసుకొని వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇలా 2 సైడ్లకి తిప్పుతూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటి మొత్తాన్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే వెంటనే కలర్ వచ్చేస్తాయి కానీ లోపల వరకు అయితే ఫ్రై అవ్వండి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక జార్లు గంటలో వేసుకుంటే ఎక్స్ట్రాగా ఉన్న ఆయిల్ మొత్తం రిమూవ్ అవుతుందండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా గవ్వలను రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు తురుముకున్న బెల్లాన్ని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకుంటే ఇది కొంచెం ఉడకబడుతుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి చెక్ చేసుకుందాము. చూసారు కదండి, నీళ్ళలో వేసి ఇలా చేత్తోటి దగ్గరకంటే ఇది ముద్దలా ఫామ్ అవుతుంది. చేత్తో పట్టుకుంటే మాత్రం రావట్లేదండి. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న గవ్వల్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఇలా పాకం మొత్తం గవ్వలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకొని చల్లారనివ్వండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకుంటే పాకం అయితే బాగా పట్టి ఉంటుందండి గవ్వలకి. ఇలా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని సపరేట్ చేసి పక్కన ఉంచుకోండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే ఈజీగా ఊడొచ్చేస్తాయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా వచ్చేస్తాయి. పాకం కూడా ఎక్స్ట్రాగా మనకేం మిగలలేదు. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం గవ్వలు అయితే రెడీ అయిపోతాయి. ఇవైతే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.